వ్యవసాయంలో రైతులు ఒక్కొక్కరు ఒక్కో విధమైన పద్ధతులను పాటిస్తారు. ఇప్పుడు తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు సాగు చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో మట్టి లేకుండా పండించే హైడ్రోఫోనిక్స్ తో పాటు డ్రమ్ముల్లో కూడా వ్యవసాయం మొదలుపెట్టారు. మరి ఈ పద్ధతిలో ఎలా పండిస్తారు, దిగుబడి ఎలా వస్తుందో ఓసారి చూద్దాం. గత 30 సంవత్సరాలు ఒంగోలులోనే ఉంటాను. అనుకోకుండా 2016-17 ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారం ఒక పేపాకి 28 బెజ్జాలు వేసి పైపులు పెట్టి మొక్కలు వేసి కూరగాయలు పండిస్తున్నాను. అంతా గోమూత్రము, గోవు పంచకము, గోవు పేడతోనే ఎక్కువగా పండిస్తుంటాను. పోతే ఆ వేప కషాయం వీటితో నేను పురుగుల మందులు అన్నీ చేసి కొడుతుంటాను. బాగా ఇప్పటివరకు సక్సెస్ చేసుకున్నాను. అట్టా టమాటా, చిక్కుడుకాయ, వంకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ, మిరపకాయ, ఇంకా ప్రస్తుతానికి అవి వేస్తున్నాను. ఇంకా ముందు ఇంకా చాలా రకాలు వేయాలని ఆలోచిస్తున్నాను. ప్రయోగాలు చేసి అన్నీ రెడీ చేసుకొని ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టి ఒక 100 పేపాలు పెట్టుబడి పెట్టి చేసి మార్కెట్కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. అది నేను ఒక్కనే చేసుకుంటా. ఏ పని అయినా అది ఒక కూలి మనిషిని పెట్టుకొని నేను ఒక్కనే చేసుకుంటా. ప్రకాశం జిల్లా మంగమూరుకు చెందిన బ్రహ్మయ్య అనే రైతు ఏకంగా డ్రమ్ముల్లోనే పంట సాగు చేస్తున్నాడు. తానే స్వయంగా డ్రమ్ములకు రంధ్రాలు చేసి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇలా రకరకాల తీగజాతి మరియు ఆకుకూరల పంటలను సాగు చేస్తున్నారు. అసలు ఈ డ్రమ్ముల్లో సేద్యం ఎలా సాధ్యమవుతుంది, వీటిని తయారు చేసే పద్ధతి ఎలా అన్న విషయంపై రైతు బ్రహ్మయ్య మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఒక పొలంలో ఒక పంటను 2 పంటలు పండిస్తారు. కానీ పొలంలో కాకుండా తనకున్న కొద్దిపాటి స్థలంలో ఒంగోలులో ప్రకృతి వ్యవసాయాన్ని విభిన్నమైన రీతిలో పండించి వ్యవసాయ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. బోడపాటి బ్రహ్మయ్య తనకున్న స్థలంలో ఒంగోలులో డ్రమ్ముల్లో వ్యవసాయం చేయటం అనేది ఒక వినూత్నమైన ఆలోచన. దాన్ని సక్సెస్ కూడా చేసాడు. ఒకే డ్రమ్ముకి రంధ్రాలు పెట్టి ఒకే డ్రమ్ములో 7 రకాల కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి పండించడం అనేది అద్భుతమైన విషయము. ఇది వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా దీన్ని సాధించలేకపోయారు. కానీ ఒక చిన్న వికలాంగత్వం ఉన్న బోడపాటి బ్రహ్మయ్య ఈ వినూత్నమైన ఆధునిక పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని చేయటం, సక్సెస్ చేయడం కూడా అభినందించదగ్గ విషయం. భవిష్యత్తులో కూడా బ్రహ్మయ్య తక్కువ ఖర్చుతోటి తక్కువ నేలలో ఈ వ్యవసాయాన్ని చేయటం చాలామంది రైతులకి స్ఫూర్తినిస్తుంది. లాభాలు బాట పట్టేటట్టు కూడా, ఎందుకంటే ఎక్కువ పంటలు వేసి ఈ రోజుల్లో నష్టపోయే కంటే కూడా తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతోటి వినూత్నమైన ఆర్గానిక్ వ్యవసాయం చేసి ప్రజలకు కూడా ఈ పంటల వలన, ఈ బోడపాటి బ్రహ్మయ్య పండించిన పంటలు వలన ఆరోగ్య సమస్యలు కూడా రావు. ఇది అభినందనీయం. దీన్ని కూడా ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.